గోగులమూడి మాడుతూ ఉన్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలల సముచిత స్థానం కల్పించాలని రాష్ట్రంలో రాజకీయాలలో మాలలకు సముచిత స్థానం కల్పించాలి. మాలల రాష్ట్ర జేఏసీ. టుడే టీవీ విజయవాడ. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు మాలలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు అని మాలల జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన పాత్రికేయ సమావేశంలో మాలల జేఏసీ నాయకులు మాట్లాడుతూ 2024 అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా మాలలకు ఆయా రిజర్వుడ్ నియోజకవర్గాలలో సముచిత స్థానం కల్పించాలని కోరారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 3 నియోజకవర్గాలలో టీడీపీ మాదిగలకు సీట్లు కేటాయించడం జరిగింది. మనలకు ఒక నియోజకవర్గం కూడా కేటాయించకపోవడం దారుణం అని అన్నారు. ఇదే బాటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నడుస్తుందని, మాలల వ్యతిరేక పార్టీలైన అన్ని పార్టీలకు 2024 ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్తామని అన్నారు. ఇప్పటికైనా ఆయా రాజకీయ పార్టీలు పునరాలోచించి మాలలకు తగిన టికెట్లు కేటాయించాలని, మాల జాతిని ఏ పార్టీ గుర్తిస్తుందో ఆ పార్టీకే రానున్న ఎన్నికలలో పనిచేయనున్నట్లు మాల జేఏసీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మరో 15 రోజుల్లో రాష్ట్ర స్థాయి మాలల ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేయనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. భారీ బహిరంగ సభ ద్వారా మా నిర్ణయం ఆ రోజే తెలియచేస్తామని, మాలల సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. అలాగే రానున్న ఫిబ్రవరి నెల నుండి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో మాలలను కలుస్తూ 2024 ఎన్నికలకు సంయుక్తం చేస్తామని జేఏసీ నాయకులు తెలిపారు. రాజకీయ పార్టీలు ఎప్పటికైనా కళ్ళు తెరిచే మనలకు సముచిత స్థానం కల్పించని పక్షంలో 175 నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులను నిలబెట్టి మా ఓటు మన కోసం అనే నినాదంతో వెళ్లుటకు కూడా వెనకడుగు వేయబోమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ మాల నాయకులు, జైమాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోగులమూడి రాము, ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు వీరాబత్తిన అమలదాసు, మాల మహానాడు అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు సేవా నాగ జగన్ బాబురావు, జైమాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గోవాడ సునీల్, జైమాల మహానాడు కార్యవర్గ సభ్యులు బాపట్ల కిరణ్ కుమార్, రాష్ట్ర మాల మహానాడు ఉపాధ్యక్షురాలు చుక్కా రాణి, జై భీమ్ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దియ్యాల జ్యోతి మేరీ, మాల మహానాడు రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షులు జక్కుల విజయ్ కుమార్, మాల మహానాడు యూత్ విభాగ అధ్యక్షులు జల్ది శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏ ఒక పార్టీ ఒక పద కూడా లేదు. అదేవిధంగా మరి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరి ఎస్సీ రిజర్వేషన్ ఉన్న నియోజకవర్గాలు 3 ఉన్నాయి. 3 కూడా మరి మాలలకే సరైన స్థానం ఇవ్వాలి. టీడీపీ కానీ, ఇటు వైఎస్ఆర్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలు కూడా మాలలను గుర్తించాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇవాళ త్వరలో మరి గోగులమూడి రాము గారు మా జై మహానాడు అధ్యక్షులు మరి ఆయన ఆధ్వర్యంలో త్వరలో 10 రోజుల్లో మరి బహిరంగ సభ కూడా పెట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి తిరిగి మాలలందరూ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక జేఏసీగా ఏర్పాటు చేసి మాలల బలమేంటో చూపించి ఈ రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్తామని, మాకంటూ సరైన స్థానం కనిపించిన పక్షంలో మా దేశంలో ఏ పార్టీ అయితే మాకు అవకాశం ఇస్తుందో ఆ పార్టీ మేమందరూ కూడా సపోర్ట్ చేస్తామని ఈ సభ మనం తెలియజేస్తున్నాం. ఏలూరు జిల్లాలో వెళ్ళింది మా కైకలూరు నియోజకవర్గం ముదిరేపల్లి మండలం అంబేద్కర్ నగర్. నేను రాష్ట్ర మాల మహానాడు అండ్ అనుబంధ సంఘాల అధ్యక్షుడిగా గత 24 మందిలో బట్టి పనిచేస్తున్నాను. మరి ఉన్నటువంటి మరి భూస్వామి పార్టీలు కానీ, గత పార్టీ కానీ, ఈ పార్టీలు కానీ మాలలకి ఓటు బ్యాంక్ అయినా చూస్తున్నారే తప్ప ఎటువంటి ఒక గౌరవం కానీ లాంటి ఎక్కువ కూడా లేదు. ఎందుకంటే మరి రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీని నమ్ముకున్నటువంటి కొంతమంది మాలలు, ఎక్కువ శాతం నమ్ముకున్నటువంటి మాలలకి మరి జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని కూడా చూస్తూ మరి ఓట్లేయడం కూడా జరిగింది. మరి అదేవిధంగా మరి మా నియోజకవర్గం కైలు నియోజకవర్గంలో ఓను మాలల మీద దారుణమైనటువంటి ఎమ్మెల్యే దారుణంగా అనదొక్కేసి వాళ్ళ మీద తప్పు కేసు పెట్టి నకలకాయ చేశాడు. మరి అయినప్పుడు కూడా మరి మాలలతో కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉంటారు. కానీ వాళ్ళకంటూ ఏ ఒక పార్టీ ఒక పద కూడా లేదు. అదేవిధంగా మరి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరి ఎస్సీ రిజర్వేషన్ ఉన్న నియోజకవర్గాలు 3 ఉన్నాయి. 3 కూడా మరి మాలలకే సరైన స్థానం ఇవ్వాలి. టీడీపీ కానీ, ఇటు వైఎస్ఆర్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలు కూడా మాలలను గుర్తించాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇవాళ
త్వరలో మరి గోగులమూడి రాము గారు మా జై మన్మోహన్ రెడ్డి అధ్యక్షులు మరి ఆయన ఆధ్వర్యంలో త్వరలో 10 రోజుల్లో మరి బహిరంగ సభ కూడా పెట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి తిరిగి మాలలందరూ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక జేఏసీగా ఏర్పాటు చేసి మాలల బలమేంటో చూపించి ఈ రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్తామని మాకంటూ సరైన స్థానం లేదు కనిపించిన పక్షంలో మా దేశంలో ఏ పార్టీ అయితే మాకు అవకాశం ఇస్తుందో ఆ పార్టీ మేము అందరూ కూడా సపోర్ట్ చేస్తామని ఈ సభ మనకు తెలియజేస్తున్నాం. ఏలూరు జిల్లాలో వెళ్ళింది మా కైకూరు నియోజకవర్గం ముదిరేపల్లి మండలం అంబేద్కర్ నగర్. నేను రాష్ట్ర మానమోహనాడు అండ్ అనుబంధ సంఘాల అధ్యక్షుడిగా గత 24 గంటల బట్టి పనిచేస్తున్నాను. మరి ఉన్నటువంటి మరి భూస్వామ పార్టీలు కానీ గత పార్టీలు కానీ ఈ పార్టీలు కానీ మాలలకి ఓటు బ్యాంక్ అయినా చూస్తున్నారే తప్ప ఎటువంటి ఒక గౌరవం కానీ లేకపోతే ఎక్కువ రకం కూడా లేదు. ఎందుకంటే మరి రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీని నమ్ముకున్నటువంటి కొంతమంది మాలో ఎక్కువ శాతం నమ్ముకున్నటువంటి మాలలకి మరి జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని కూడా చూసుకుని మరి ఓట్లేయడం కూడా జరిగింది. మరి అదేవిధంగా మరి మా నియోజకవర్గం కైలు నియోజకవర్గంలో ఓను మాలల మీద దారుణమైనటువంటి ఎమ్మెల్యే దారుణంగా అనదొక్కేసి వాళ్ళ మీద తప్పు కేసు పెట్టి నా రకలుగా చేశారు. మరి అయినప్పుడు కూడా మరి మాలలతో కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండాలి. కానీ వాళ్ళకంటూ ఏ ఒక పార్టీ ఒక పద కూడా లేదు. అదేవిధంగా మరి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరి ఎస్సీ రిజర్వేషన్ ఉన్న నియోజకవర్గాలు 3 ఉన్నాయి. 3 కూడా మరి మాలలకి సరైన స్థానం ఇవ్వాలి. అటు టీడీపీ కానీ ఇటు వైఎస్ఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలు కూడా మాలను గుర్తించాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇవాళ త్వరలో మరి గోగులమూడి రాము గారు మా జై మన్మోహన్ రెడ్డి అధ్యక్షులు మరి ఆయన ఆధ్వర్యంలో త్వరలో 10 రోజుల్లో మరి బహిరంగ సభ కూడా పెట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి తిరిగి మాలలందరూ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక జేఏసీగా ఏర్పాటు చేసి మాలల బలమేంటో చూపించి ఈ రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్తామని మాకంటూ సరైన స్థానం లేదు కనిపించిన పక్షంలో మా దేశంలో ఏ పార్టీ అయితే మాకు అవకాశం ఇస్తుందో ఆ పార్టీ మేము అందరూ కూడా సపోర్ట్ చేస్తామని ఈ సభ మనకు తెలియజేస్తున్నాం. ఏలూరు జిల్లాలో వెళ్ళింది మా కైకూరు నియోజకవర్గం ముదిరేపల్లి మండలం అంబేద్కర్ నగర్. నేను రాష్ట్ర మానమోహనాడు అండ్ అనుబంధ సంఘాల అధ్యక్షుడిగా గత 24 గంటల బట్టి పనిచేస్తున్నాను. మరి ఉన్నటువంటి మరి భూస్వామ పార్టీలు కానీ గత పార్టీలు కానీ ఈ పార్టీలు కానీ మాలలకి ఓటు బ్యాంక్ అయినా చూస్తున్నారే తప్ప ఎటువంటి ఒక గౌరవం కానీ లేకపోతే ఎక్కువ రకం కూడా లేదు. ఎందుకంటే మరి రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీని నమ్ముకున్నటువంటి కొంతమంది మాలో ఎక్కువ శాతం నమ్ముకున్నటువంటి మాలలకి మరి జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని కూడా చూసుకుని మరి ఓట్లేయడం కూడా జరిగింది. మరి అదేవిధంగా మరి మా నియోజకవర్గం కైలు నియోజకవర్గంలో ఓను మాలల మీద దారుణమైనటువంటి ఎమ్మెల్యే దారుణంగా అనదొక్కేసి వాళ్ళ మీద తప్పు కేసు పెట్టి నా రకలుగా చేశారు. మరి అయినప్పుడు కూడా మరి మాలలతో కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండాలి. కానీ వాళ్ళకంటూ ఏ ఒక పార్టీ ఒక పద కూడా లేదు. అదేవిధంగా మరి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరి ఎస్సీ రిజర్వేషన్ ఉన్న నియోజకవర్గాలు 3 ఉన్నాయి. 3 కూడా మరి మాలలకి సరైన స్థానం ఇవ్వాలి. అటు టీడీపీ కానీ ఇటు వైఎస్ఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలు కూడా మాలను సరైన గుర్తించాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇవాళ త్వరలో మరి గోగులమూడి రాము గారు మా జై మన్మోహన్ రెడ్డి అధ్యక్షులు మరి ఆయన ఆధ్వర్యంలో త్వరలో 10 రోజుల్లో మరి బహిరంగ సభ కూడా పెట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి తిరిగి మాలలందరూ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక జేఏసీగా ఏర్పాటు చేసి మాలల బలమేంటో చూపించి ఈ రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్తామని మాకంటూ సరైన స్థానం లేదు కనిపించిన పక్షంలో మా దేశంలో ఏ పార్టీ అయితే మాకు అవకాశం ఇస్తుందో ఆ పార్టీ మేము అందరూ కూడా సపోర్ట్ చేస్తామని ఈ సభ మనకు తెలియజేస్తున్నాం.